పరమగీత గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమే. 10వ వచనం. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపాసు. ఆల్రెడీ నేను వాట్సాప్ గ్రూప్లో ఈరోజు థీమ్ను నేను పెట్టాను. అదేంటంటే ప్రియుడు అనేటువంటి అంశాన్ని ఈరోజు నేను అందిస్తానని ఆల్రెడీ వాట్సాప్లో పెట్టాను. ప్రియుడు అనేటువంటి అంశాన్ని ఎందుకు పెట్టానంటే, ఈరోజు ప్రపంచం అంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దానిగా వ్యాలంటైన్స్ డే అని జరుపుకుంటూ ఉన్నారు. ఈ వ్యాలంటైన్స్ డే అనేటువంటిది చాలా మంది యవనస్తులు దీన్ని బాగా ఆసరాగా చేసుకొని తప్పుడు మార్గాల్లో వెళ్ళటానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్లాడియస్ II అనేటువంటి ఒక రాజు, ఆయన కాలంలో యుద్ధం చేసేటువంటి సైనికుల్ని పరీక్ష చేసినప్పుడు పెళ్లి చేసుకున్న సైనికుల కంటే పెళ్లి చేసుకుని సైనికులు చాలా యుద్ధ పటిమని కనపరిచారంట యుద్ధాల్లో. అప్పుడు ఈయన ఒక శాసనాన్ని చేశాడు. ఏంటంటే ఆ శాసనం, ఈ రాజ్యంలో నా కింద పనిచేసే సైనికులు పెళ్లి చేసుకోకూడదు అనేటువంటి ఒక చట్టాన్ని ఆయన పాస్ చేశాడు. ఆ విధంగా పెళ్లి చేసి ఆ యొక్క చట్టాన్ని పాస్ చేసిన తర్వాత ఆ చట్టము నిజరూపం దాల్చిన తర్వాత అనేక మంది సైనికులు మ్యారేజ్ కాకుండా ఆయన సైనికులుగా పనిచేస్తున్నారు. కానీ వారి మనసులో ఎప్పుడు కూడా తాను ఇష్టపడినటువంటి అమ్మాయిని జ్ఞాపకం చేసుకుంటూ చాలా బాధలు పడతా ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క వ్యాలంటైన్స్ అనేటువంటి సెయింట్, ఒక బోధకుడు ఏం చేశాడంటే, ఈ సైనికుల్లో ఉన్నటువంటి వారిని ఎవరైతే ఇష్టపడి ఉంటారో, ఎవరినైనా ఒక అమ్మాయిని ఇష్టపడి ఉన్నాడనుకో, వాళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చి రహస్యంగా పెళ్లి చేస్తూ ఉండేవాడు. ఇలా ఈ విధంగా ఆయన అనేక మందికి పెళ్లిళ్ళు చేశాడు. ఆయన పెళ్లిళ్ళు చేసినప్పుడు ఆ వార్త ఎవరికి తెలిసిందంటే, చివరికి ఆ యొక్క రాజుకి ఈ విషయం తెలిసి ఆయన పిలిపించి ఆయనకి శిక్ష అమలు చేశాడు. ఆయన చనిపోయినటువంటి రోజే ఫిబ్రవరి 14. అయితే ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన ఈ కార్యమే చేయటం కాదు, ఇంకొక పని కూడా చేశాడు. ఏం చేశాడంటే, ఆ జైలు అధికారి యొక్క కుమార్తెని, ఆమె వచ్చి రోజు ఇంతో మాట్లాడుతూ ఉండేదంట. మాట్లాడుతూ ఉంటే ఆమె చక్కగా మాట్లాడగలిగినటువంటి స్త్రీ, అమ్మాయి. అయితే ఆమె మాట్లాడుతున్నప్పుడు ఈయన చాలా ఆకర్షించబడి ఆమె మాటల్ని బాగా వింటూ ఉండేవాడు. ఈయన కూడా మాట్లాడుతూ ఉండేవాడు. కానీ వాస్తవానికి ఆమెకు ఉన్నటువంటిది ఒక పెద్ద జబ్బు ఉంది. ఏంటి ఆ జబ్బు అంటే అంధత్వం, కళ్ళు లేవా. ఈయన దేవుని దగ్గర బాగా ప్రార్థన చేసి, దేవుని దగ్గర విజ్ఞాపన చేసి, ఆమెకి తిరిగి కళ్ళు వచ్చేటట్టుగా, ఆ ప్రార్థన ద్వారా స్వస్థత కలిగేటట్టుగా ఈ యొక్క వ్యాలంటైన్స్ అనేటువంటి వ్యక్తి చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈయన ప్రేమకులు కలిపాడన్న విషయం ఒకటే చూస్తున్నారు, కానీ దానికోసం శిక్షలోకి వెళ్ళిన తర్వాత ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను ఈనాటి దినాల్లో ఉన్నటువంటి యవనస్తులు ఎవరు కూడా పట్టించుకోరు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఆయన మరణ శిక్ష విధించినప్పుడు వెళ్ళబోయేటప్పుడు ఆమెకు ఒక లెటర్ రాసిచ్చాడంట. దానిలో ఆయన రాసిచ్చింది ఏంటంటే, పైన మ్యాటర్ అంతా రాసి ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్స్ అని పెట్టాడంట. నీ యొక్క వ్యాలంటైన్ అని పెట్టాడంట. ఈ రోజులో దీన్ని ఆసరాగా చేసుకొని చాలా మంది యువత పెడద్రోవ పడతా ఉన్నారు. చాలా జాగ్రత్త వినండి. కొంతమంది యవనస్తులు ఎక్కువగా ఉన్నారు ఈ రోజు పురుషుల కంటే, పెద్దవాళ్ళ కంటే. కాబట్టి యవనస్తులను ఉద్దేశించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాం. మానవ జీవితంలో అతి ప్రమాదకరమైనటువంటి సమయం, టైం, వయసు ఏదైనా ఉందా అంటే టీనేజ్. చెప్పండి, ఏంటి టీనేజ్? టీనేజ్ అంటే తెలుసు కదా, 17, 16, టీనేజ్ చాలా చిన్న వయసు దశ. ఈ దశలో యవనస్తులు పాడు కావటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. యవనస్తులు బాగున్నారు కాబట్టి చెప్తున్నాను, యవనస్తులు పాడు కావటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇలా ఎందుకు యవనస్తులు పాడవుతారు? ఈ దశలో జరిగే విషయాల్ని మనసులో పెట్టుకోకూడదు పెద్దవాళ్ళు.
వీళ్ళకి బాధ్యతలు ఉండవు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు టీనేజ్ లో ఉన్నటువంటి యవనస్తులు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. రెండోది, వాళ్ళ సమయం ఎక్కువగా ఫ్రెండ్స్ తో గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. జాగ్రత్త వినండి. రెండోది, ఫ్రెండ్స్ తో ఎక్కువ టైం గడుపుతారు. ఫ్రెండ్స్ యొక్క మాటలకు ఆకర్షించబడతా ఉంటారు. ఈరోజు పిల్లలు చెడిపోవడానికి కారణం ఎక్కువ ఎవరో తెలుసా అండి? ఫ్రెండ్సే. విన్నారా? వాడి ప్రక్కన ఒక అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇంకొకటికి గర్ల్ ఫ్రెండ్ లేకపోతే వాడికి ఏదో వ్యాధి ఉందన్నట్టుగా చూసి ఈ రోజు చెడగొట్టేటువంటి సమాజం లేకపోలేదు. చూడండి, స్నేహితులతో ఎక్కువ సమయం 17 ఏజ్ లో ఈ యొక్క టీనేజ్ లో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. మూడో ప్రమాదకరమైన విషయం ఏంటంటే అసలు తల్లిదండ్రులు మాట పట్టించుకోరు. ఫ్రెండ్స్ ఏది చెబితే అదే వేదం. ఎస్, ఈ మాటలు చెప్తుంటే మీకు కూడా అనిపించవచ్చు, మా అమ్మ నాన్న చెప్పిన మాట నేను వింటలేదు కదా అని మీరు అనుకోవచ్చు. ఇంకొక విషయం కూడా లేకపోలేదు, వయస్సు పరిపక్వ దశలో లేదు కాబట్టి తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా కూడా తీసుకునేటువంటి అవకాశంగా ఉంటాయి. అంటే మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు, తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినరు. ఈ టీనేజ్ ని కాపాడుకున్నటువంటి యవనస్తులు ఎవరైనా సరే జాగ్రత్త వినండి, వారి జీవితంలో గొప్ప అద్భుతమైనటువంటి ఆత్మీయ ఫలితాలని పొందుతారు. చేతుల పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ టీనేజ్ లో ఉండేటువంటిది ఏంటంటే పరస్పరము ఆకర్షణ. జాగ్రత్త వినండి, ఆకర్షణ మాత్రమే ఉంటుంది. ఈ ఆకర్షణ చాలా ప్రియులారా మనుషుల్ని ఇబ్బంది పాలు చేస్తుంది. నీకు నువ్వు బాగుండాలి, నీకు నువ్వు అందంగా కనబడాలి అని తయారవటం వేలు, నా అందంతో ఇతరులను ఆకర్షించాలి అనుకునే తలపు ఆ టీనేజ్లో ఎక్కువ ఉంటుంది. యవనస్తులకు కానీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. అర్థమవుతుందండి? కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు ఆకర్షణ వైపు తలపులు లాగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందండి? ఈ వ్యాలంటైన్స్ డే అనేటువంటి దాన్ని పట్టుకొని చాలా మంది ఈ రోజు చర్చిని కూడా మానుకొని వెళ్ళిపోయి ఎక్కడ పార్కుల్లో రకరకాలమైనటువంటి విధమైన స్థలాల్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. నేను ప్రేమను కూర్చి తిరస్కరించట్లేదు, కానీ చాలా జాగ్రత్తగా వినండి నా మాటలు. ఈ పరిస్థితిలో ఈ టీనేజ్ లో గమనించండి, చదువు మీద ఎక్కువ మనస్సు పడకుండా అటు ఇటు లాగేటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు, భవిష్యత్తు కూర్చున్నటువంటి ఆసక్తి, నేను ఇలా కావాలి అలా కావాలి అనేటువంటి తలపులు ఉండవు. కానీ తాత్కాలికమైనటువంటి విషయాల వైపు యవనస్తులు ఆకర్షించబడతా ఉంటారు. కాబట్టి ఈ టీనేజ్ ని మీ జీవితాల్లో చాలా జాగ్రత్తగా మీరు పాటించాలి. అర్థమవుతుందండి? యవనస్తులు చాలా జాగ్రత్తగా పాటించాలి. పెద్దోళ్ళు అలాగే కూర్చొని వినండి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాను. మీకు ఒక ఫార్ములా కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. 3:3:3. ఈ ఒక ఫార్ములా మీ జీవితాల్లో మీరు పాటించినట్టయితే ఈ టీనేజ్ లో అద్భుతమైనటువంటి దీవెనలు, దేవుని యొక్క దీవెనలు మీ జీవితాల్లో ఉంటాయి. జాగ్రత్త వినండి. ఎవరైనా సరే అబ్బాయి అమ్మాయి మాట్లాడుకునేటప్పుడు ముగ్గురు ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడాలి. ఫస్ట్ 3. అర్థమవుతుందా? ఎంతమంది ఉన్నప్పుడు మాట్లాడాలి? ముగ్గురు ఉన్నప్పుడు. ఇద్దరు మాత్రం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే ఈ టీనేజ్ చాలా ఆకర్షణకరమైంది. అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, జీవితాలు పాడైపోతాయి. ఈ టైంలో చదువులో కానీ పడిపోతే గమనించండి, ఎందుకు పనికిరాని దశలోకి వెళ్ళిపోతారు. సైతాను కూడా అదే టైంలో మీ జీవితాలు పాడు చేయడానికి చూస్తుంది, ఆకర్షణ వైపు నడిపిస్తుంది. గమనించండి. అలాగే మీరు చూసినట్లయితే ఎవరితోనైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ మాట్లాడేటప్పుడు 3 అడుగులు దూరంగా ఉండి మాట్లాడాలి. అర్థమవుతుంది? ఈ పాటించండి మీ జీవితాలు. ఎన్ని అడుగులు? ఫస్ట్ 3 చెప్పాను, రెండో 3 చెప్తున్నాను. గమనించండి, 3 అడుగులు దూరంగా ఉండి మాట్లాడు, దగ్గర ఉండి మాట్లాడు అన్న. ఆకర్షణ ఈ లోకంలో చాలా మిమ్మల్ని పాడు చేసే పరిస్థితులు ఉంటాయన్న విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాం. అంతేకాదు, థర్డ్ 3 చెప్తున్న జాగ్రత్త వినండి. 3 నిమిషాల కంటే ఎక్కువ ఎవరితో కూడా మాట్లాడకూడదు. అమ్మాయి అబ్బాయి కూడా మాట్లాడుకుంటేప్పుడు 3 minutes ఓన్లీ, అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. అర్థమవుతుందా? పిచ్చాపాటి మాట్లాడుకుంటూ సెల్ ఫోన్స్ మన చేతిలో ఉన్నాయని గంటల తరబడి మాట్లాడుకుని ఆకర్షణల వైపు మీ జీవితాలు లాగబడతాయి. కాబట్టి 3 మీరు చాలా జాగ్రత్తగా పాటించాలి. అర్థమవుతుందండి? వ్యాలంటైన్స్ డే అనేటువంటి దాన్ని సాకుగా తీసుకొని చాలా సందర్భాలు ఈ విషయాలు యవనస్తులు కూడా తప్పు మార్గాలకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా లేకపోలేదు. ఇంకొక విషయం చెప్తున్నా, మీ జీవితాన్ని టీనేజ్ ని పాడు చేసి ఇంకొక విషయం చెప్తున్నా, సెల్ ఫోన్స్. జాగ్రత్త. సెల్ ఫోన్స్ గంటల తరబడి చాటింగ్ ఎవరితో కూడా చేయకూడదు. అంటే కొద్దిసేపు చేసుకోవచ్చు అన్న, అంటే హెల్తీకరమైనటువంటి చాటింగ్ చేసుకోవచ్చు. కానీ గంటల తరబడి అమ్మాయి అబ్బాయి
ఈ పురుషులు స్త్రీలు ఇలాంటివి ఎక్కువగా చాటింగ్ చేయడానికి వీల్లేదన్న విషయాన్ని ఒక దైవజనుడిగా నేను మీకు చెప్తున్నాను. ఇంకా అంతేకాదు, ఈ తమ్ముళ్ళకు బాగా అర్థమవుతున్నట్టుంది, సిస్టర్స్ తమ్ముళ్ళకు బాగా అర్థమవుతుంది. బ్రౌజింగ్ క్లీనింగ్ చేస్తున్నప్పుడు సమయాల్లో ఇది చూసినప్పుడు మాకు అర్థమయ్యేది ఏంటంటే, నువ్వు ఏదో కొన్ని వెబ్సైట్స్ ని ఓపెన్ చేస్తున్నావు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. తల్లిదండ్రులు కొన్నిసార్లు చెక్ చేస్తూ ఉండాలి. అర్థమవుతుంది పెద్దలు, మీరు మీ పిల్లల్ని చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడే చాలా సార్లు వారి జీవితాలు అటు ఇటు అవుతూ ఉంటుంది. రెండో విషయం చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఎక్కువ శాతం ఫోన్ మాట్లాడుతున్నప్పుడు, చాటింగ్ చేస్తున్నప్పుడు అటు ఇటు చూస్తున్నారంటే ఖచ్చితంగా అక్కడ ఏదో జరుగుతుందన్న విషయాన్ని మనం గుర్తించవచ్చు. ఎందుకంటే చాటింగ్ చేస్తూ ఉంటే పర్లా, కూర్చొని చేస్తుంటే పర్లా, కానీ అటు ఇటు గమనిస్తున్నానంటే సంథింగ్ దేర్ అక్కడ. అర్థమవుతుందా? యవనస్తులారా, మీ జీవితాలు పాడవటానికి గల కారణం మీ జీవితంలో పరస్పర ఆకర్షణలు మీ జీవితాలు పాడు చేస్తాయి టీనేజ్లో. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ ప్రపంచం నీ గుప్పిట్లో, నీ చేతిలో, అరచేతిలో అన్నటువంటి నినాదంతో వచ్చినటువంటి ఈ స్మార్ట్ ఫోన్స్ జీవితాలను పాడు చేస్తా ఉన్నాయి. ఆలోచన చేయి. అంతేకాదు, చాలా మంది యవనస్తులు అశ్లీలత వైపుని ఆకర్షించబడుతున్నారు. ఈ అశ్లీలత అనగా దిగంబరమైనటువంటి వస్త్రాలు లేనటువంటి ఫొటోస్, అలాగే ఫోనోగ్రఫీ, ఇవన్నీ కూడా చూస్తూ వారి మనస్సుల్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. గమనించండి, ఇవి దేన్ని రగిలిస్తాయి అంటే మీలో కామ క్రోధాన్ని ఎక్కువగా మీ జీవితాల్లో మిమ్మల్ని ఏం చేస్తుందంటే పురికొల్పుతున్నటువంటి పరిస్థితులు మీ ముందు ఉన్నాయన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. సినిమాలు ఎప్పుడైనా చూడండి, ఒక నీతిగా తీయమనండి వాడిని, బట్టలు దుస్తులు ఫుల్ గా ఉన్న ఒక పిక్చర్ చూపించండి, ఏదైనా లేదు. ఎందుకో తెలుసా? ఈ మనుషులను ఆకర్షించి వాడు ఒక బిజినెస్ దాని ద్వారా చేస్తున్నాడు. జాగ్రత్త. ఈరోజు ఎందుకు మేము సినిమాల వైపు ఆకర్షించబడొద్దు, సినిమాలు చూడొద్దు అని చెప్తామంటే, ఒక మనిషిని అశ్లీలత వైపు, ప్రియులరా, అలాగే పరస్పర ఆకర్షణ వైపు లాగేది ఈ సినిమాలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఈ విధమైనటువంటి తప్పిదాల్లోకి వెళ్ళినటువంటి యవనస్తులు ఎందుకు బాగుపడరంటే, కాలేజీలకు వెళ్ళరు. ఎక్కడికి వెళ్తారు? గర్ల్స్ అయితే ఆ పెద్ద బైకుల మీద వెనకాల కూర్చొని స్కార్ప్స్ కట్టుకొని ప్రయాణం చేయటం, అటు ఇటు వెళ్ళటం చాలా ఆనందం. అన్నో కొత్త విషయాలు చెబుతున్నావు ఏంటన్నా, ఇవన్నీ మామూలు కూడా చేయమంటావా, మేము ఎప్పుడు చేయలేదు అని అనుకోకండి. మీరందరూ అంత మంచి బుద్ధిమంతులు అన్న విషయాన్ని నాకు తెలుసు. అయినప్పటికీ నేను చెప్తున్నాను, జాగ్రత్త వినండి. మీ జీవితాల్లో ఈ టీనేజ్, ఈ యవన దశ చాలా ప్రాముఖ్యమైందన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆలోచించేయండి. ఎన్నిసార్లు కాలేజీలు డొమ్మాలు కొట్టావు, ఎక్కడెక్కడికి వెళ్ళావు, ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, ఆలోచించేయండి. యవనస్తులారా, నీ జీవితాన్ని పతనం చేసేటువంటి పరిస్థితుల్ని సైతాన్ ఎక్కువగా తీసుకొస్తూ ఉంటుంది. పెద్దలారా, మీరు కూడా గమనించండి. అప్పుడప్పుడు మీ పిల్లలు కాలేజీకి వెళ్తున్నారా లేదా గమనించాలి. ఎందుకంటే ఈనాటి దినాల్లో మనకంటే ఎక్కువగా లోకం ప్రభావం మన పిల్లల మీద ఉంది. అంతేకాదు తమ్ముళ్ళు, జాగ్రత్త. ఈ మధ్య ఒక పెద్ద స్టైల్ ఏంటంటే సిగరెట్ తాగటం అనేది ఒక పెద్ద స్టైల్. అంతేకాదు బీరు కొట్టడం, అర్థమవుతుందండి, బీరు తాగటం అంటే మత్తు పానీయాలకు అలవాటు పడటం, ఇలాంటివి కూడా మన జీవితాలు చాలా పాడు చేస్తాయి. యవనస్తులారా, ఎవరైతే వీటి నుండి కాపాడుకుంటారో మీ యవన దశ దేవుడు మీ మీద కృప చూపుతాడు. ఒకవేళ ఇప్పటికీ ఇదే దశలో ఉంటే, కంటిన్యూ అవుతూ ఉంటే, నిన్ను నీవు సమర్థించుకోకుండా ఆ బలహీనతల నుండి బయటకు రావాలి అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాదు, మీ జీవితాలు పాడు చేసేటువంటిది ఆల్రెడీ ఇందాక చెప్పాను, స్నేహితులు. ఎవరు చెప్పండి? స్నేహితులు, ఫ్రెండ్స్. ఏం కాదురా, ఏం కాదు, లవ్ చేయి, ఏం కాదు, తిరగండి, మాలాగా ఉండాలి, మేమేం చేసావో అది చేయాలి అని యవనస్తుల్ని ఎక్కువగా ఫ్రెండ్స్ పాడు చేస్తూ ఉంటారు. బైబిల్ ఏం చెబుతుంది? బైబిల్ ఒక వాక్యం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చూసినట్లయితే ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ మనకు కనబడతా ఉంది. చదువుదామండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యం, మంచి నడవడిని. ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు ఆలోచించండి. పెద్దలారా, మీ స్నేహితులు ఎవరు? నువ్వెవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? యవనస్తులారా, ఆలోచించేయండి. మీ ఫ్రెండ్షిప్, మీ స్నేహం ఎవరితో ఉంది ఆలోచించేయండి. పనికిమాలినోళ్ళతో ఉంటే పనికిమాలిన తలంపులు వస్తాయి. చదువుకునే వాళ్ళతో ఉంటే చదువుకునే వాళ్ళు అనేటువంటి ఒక ఉద్దేశం వస్తుంది. బాగా ఉన్నత స్థాయికి వెళ్ళి ఐపీఎస్లు, ఐఏఎస్లు, డాక్టర్స్, పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళని మీరు చూస్తే మీ తలంపులు మారుతాయి. ఈ దినం ఈ లైవ్ ద్వారా చూస్తున్నటువంటి వారు అనేక మంది, వందల మంది మన యొక్క లైవ్ ని ప్రతి సండే చూస్తున్నటువంటి వారికి కూడా హెచ్చరిక ఏంటంటే, మీ జీవితాల్లో ఫ్రెండ్షిప్ అనేది ఎవరితో ఉంది? ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావు? నీ ఫ్రెండ్స్ ఎవరు? లోకస్తులా,
అన్యులా? ఆలోచించి నీ ఫ్రెండ్స్ ఆత్మీయంగా ఉన్న వారితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయి. నీకంటే మెరిట్ గా ఆత్మీయంగా ఉన్నటువంటి వారితో ఫ్రెండ్షిప్ చేయి. అర్థమవుతుందా? పనికి మాలిన ఫ్రెండ్షిప్లకు పోయి మీ జీవితాలను పాడు చేసుకోవద్దు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఈ దినం జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితాల్లో దేవుడు మీకు కృప చూపుతున్నాడు. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. వీళ్ళరా, ఈ లోక ప్రేమలో తాత్కాలికమైనటువంటి ప్రేమ, ఆకర్షణతో కూడిన ప్రేమ, ఆకర్షణకు నిలయమైనటువంటి ప్రేమలు ఆలోచించే. దేవుడు మీతో మాట్లాడుతుండగా ఒక్కసారి నువ్వు ఎట్టెళ్తున్నావు ఆలోచించి. ప్రేమించుకోమని చెప్పట్లేదు, ప్రేమించొద్దని చెప్పట్లేదు. గమనించండి, ప్రేమించుకోండి అని కూడా నేను చెప్పట్లేదు. జాగ్రత్త వినండి. ఒక దశ ఉంటుంది, ఒక టైం ఉంటుంది, ఒక ఏజ్ ఉంటుంది, ఒక పరిపక్వ దశ, ఒక స్టాండర్డ్, ఒక లెవెల్ కి నీ జీవితం ఆత్మీయంగా నువ్వు పైకి రావాలి. అలాగే భౌతికంగా అన్ని విధాలుగా నువ్వు సెట్ కావాలి. అప్పుడే నీ జీవితంలో ఏదైనా ఆలోచనతో నువ్వు నిర్ణయాలు తీసుకుంటావు. కానీ టీనేజ్ లో తీసుకునేటువంటి తలంపులో అవి శాశ్వతమైనవి కాదు. పెళ్లి కాక ముందు వాళ్ళు చూడకపోతే నేను ఉండలేను, నిన్ను చూడాలనిపిస్తుంది, ఇలాంటి డైలాగులు అన్ని కూడా మేము అనుభవించి ముందుకు వచ్చేసాం. జాగ్రత్త వినండి. అలాంటి పరిస్థితులు తీసుకుంటాం. ఒక్కసారి మ్యారేజ్ అయిపోయిన తర్వాత నీ ముఖం చూస్తే దయ్యం అనేటువంటి పదాలు ఎన్నోసార్లు నేను విన్నాను. భార్యాభర్తలు గొడవల్లో నేను చాలా కుటుంబాలను కలిపినటువంటి వాడిని. ఇవన్నీ కూడా విన్నాను. విని 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 అర్థమైపోయింది. కాబట్టి దుష్ట సాంగత్యం, చెప్పండి, మంచి నడవడిని ఏం చేస్తుందట? చెడిపేస్తుంది. ఎవరితో నీ స్నేహం? ఆలోచించి. దేని బిడ్డలారా, క్రైస్తవుల యొక్క ప్రేమ వేరుగా ఉండాలి. క్రైస్తవ బిడ్డల యొక్క జీవితం వేరుగా ఉండాలి. అర్థమవుతుందా? ఇది స్కార్ప్స్ కట్టుకొని పార్కుల్లో తిరిగేటువంటి ప్రేమగా ఉండదు క్రైస్తవుల ప్రేమ. క్రైస్తవుని యొక్క ప్రేమ దేవుడు చూపించేటువంటిదిగా ఉండాలి. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఇష్టపడినప్పుడు అది దైవ చిత్తమా కాదా చూడాలి. కొంత దూరం ప్రయాణం అయిపోయి మనం అంటాం చూడండి, ప్రస్తుతం ఈ నెట్వర్క్ పనిచేయట్లేదని చాలాసార్లు ఫోన్ చేసినప్పుడు ఎలాగా స్విచ్ ఆఫ్ వస్తుందో అలాగే కొన్నిసార్లు స్విచ్ ఆఫ్లు అవుతా ఉంటాయి. ఎందుకో తెలుసా? నీ సొంత తలంపులతో, సొంత ఉద్దేశాలతో నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు. అర్థమవుతుందా? అటు నుంచో ఇటు నుంచో. అర్థమైందా? ప్రస్తుతం ఈ నంబర్ పనిచేయట్లేదు, ఇలాంటి ఇన్నుంటారు కదా సెల్ ఫోన్స్ లో. ఇదే మీ జీవితాల్లో జరుగుతుంది. కానీ దైవ చిత్తం అలా ఉండదు. దేవుడు బయలుపరిచినటువంటిది అలా ఉండదు. ఎప్పుడు దేవుడు బయలుపరుస్తాడు. జాగ్రత్త వినండి. నువ్వు పరిపక్వ దశలోకి వచ్చి ఒక ఉన్నత దశలో ఉండి దేవుని దగ్గర ప్రార్థించాలి. అప్పుడే దేవుడు నీకు ఉన్నతమైన తలంపులను మీకు చూపిస్తాడు. బైబిల్ వాక్యం చెప్తుంది, ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాడు? ధ్యానించడానికి వెళ్ళాడు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళారా? ధ్యానించాడు. ఎప్పుడైనా యవనస్తులారా ధ్యానించారా? ఎప్పుడైనా నీ ఆలోచనలో పెడత్రోవ పడతా ఉంటే ఒకసారి ఆలోచన చేయండి. నీ ఆత్మీయ జీవితం పతనం చేయడానికి సైతాను నీ అంతరాత్మలోకి వస్తూ ఉంటుంది. ఈ దినం నేను చెప్పేది ఆలోచించే. ఎలా ఉంది నీ జీవితం? ఏ వైపు నీ ఆత్మీయ జీవితం వెళ్తుంది? ఆలోచించే. నిన్ను పతనం చేయటం సైతాను యొక్క ఉద్దేశం. అర్థమవుతుందా? కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. బైబిల్ చెప్తుంది, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మీరు చూసినట్లయితే మొదటి అధ్యాయం 14వ వచనం, మొదటి అధ్యాయం 14వ వచనం చూస్తే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక. గట్టిగా చదవండి అందరూ, చెప్పండి, అందరూ చదవండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై, మీరు విధేయులైన పిల్లలై. ఎలాంటి పిల్లలై? మీరు విధేయులై పిల్లలై. యవనస్తులారా, సంఘస్థులారా, మన దేవుడు ఎవరో తెలుసా? చెప్పండి, ఎవరు మన దేవుడు? పరిశుద్ధుడు. చెప్పండి, ఏమంటున్నాడు యేసయ్య? నేను పరిశుద్ధుని. తలంపుల్లో పరిశుద్ధత ఉండాలి, ఆలోచనలో పరిశుద్ధత ఉండాలి. మీ జీవితాలను సరిగా కట్టుకోవాలి. ఈ టీనేజ్ యవన దశలో నువ్వు ఒక్కసారి ట్రాక్ తప్పావంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పతనమైపోతావు. చెడ్డ తలంపులు వస్తాయి, చెడ్డ వేసుకి మీ వెళ్తా ఉంటారు. గమనించండి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. పిల్లలారా, జ్ఞాపకం చేసుకునండి, మీరు పూర్వపు అజ్ఞానపు దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించాలి. కొన్ని చాలా ఆలోచనలు, ఆశలు ఉంటాయి. వీటి ప్రకారం మనం ప్రవర్తించకూడదు. జాగ్రత్తగా అర్థమవుతుందా? ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి ఒక గిఫ్ట్ నువ్వు ముఖానికి ఇచ్చేవా అని అనుకోని పిచ్చి పిచ్చిగా లోకస్తులాగా మనం చేసుకోకూడదు, లోకస్తులాగా ఉండకూడదు. దైవ సంబంధమైన భక్తితో, దైవ సంబంధమైన విధానంలో మనం ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు. నీ దేవుడు ఎవరంటా చెప్పండమ్మా? మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. మన దేవుడిలో పరిశుద్ధత ఉంది. ఆయన నిలబడి
ఆయన యెరూషలేము పురవీధుల్లో నిలబడి నాలో తప్పు ఉందని ఎవడు మీరు స్థాపించు, ఒక్క డైలాగ్ వదిలేడు అంతే. అక్కడ ఉన్న పరిచయులు శాస్త్రులు తోక ముడుచుకొని వెళ్ళిపోయారు. కారణం ఏంటి? మన దేవుడు ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. ఆయనలో అపరిశుద్ధత లేదు. ఆయనకు అపరిశుద్ధత కట్టడానికి చాలా ప్రయత్నించింది లోకం. డావిన్సీ కోడ్ అనేటువంటి ఒక పిక్చర్ కూడా వచ్చింది. పనికి మాలోడు తీశాడు ఆ పిక్చర్. గమనించండి, యేసయ్యలో ఏ మాత్రం కూడా మచ్చ కూడా లేదు. ఆయన పరిశుద్ధుడు. అందుకే అంటున్నాడు, పిల్లలారా మీరు ఎట్లుండాలంటే విధేయులైన పిల్లల్లాగా ఉండాలి. క్రైస్తవ పిల్లలు ఎట్లా ఉండాలి చెప్పండి? విధేయత కూడా. కొన్నిసార్లు తప్పు దిద్దినప్పుడు అది అంగీకరించాలి, మనం లోపడాలి, అప్పుడు నువ్వు బాగుపడతావు. జాగ్రత్త వినండి. కాగా మీరు విధేయులైన పిల్లలై పూర్వపు అజ్ఞానపు దశలో, ఏ దశ? అజ్ఞానపు దశ, యవన దశ. అజ్ఞానము, తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు పడి ఇంకేదో అయిపోతుందని తల్లిదండ్రులకు బాధను మిగిల్చి, ప్రియులారా చూడండి, తల్లిదండ్రులకు వేదన కలిగించి వారి మాటను పట్టించుకోకుండా వెళ్ళేటువంటి జీవితం దేవునికి అయిష్టమైనది. జ్ఞాపకం చేసుకోనండి. మీ తల్లిదండ్రులు నువ్వు కనపరిచినట్టయితే దేవుడు అంటున్నాడు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఎట్లుంటావంట? దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అందుకే బైబిల్ ఇక్కడ చెప్తుంది, పూర్వము అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి. దేవుడిని ఎరగక ముందు అజ్ఞాన దశ. అందుకంటే వారికి ఒక ధర్మశాస్త్రం లేదు, ఒక చట్టం లేదు, ఏదైనా చేయొచ్చు. అట్లాగే ఉంటున్నావా నువ్వు? వాళ్ళకి నీకు సంబంధం తేడా లేదా? నువ్వు యేసయ్యను నమ్మిన బిడ్డవి, యేసయ్యను నమ్మిన బిడ్డగా జీవించు, యేసయ్యను నమ్మిన బిడ్డగా పరిశుద్ధంగా ఉండు. నీ చూపు, తలంపులు, ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. ఇది దేవుడు కోరుతున్నటువంటి విషయం. యవనస్తులు ఒక్కసారి ఆలోచించి, ఎలా ఉన్నావు నీ జీవితంలో, ఎలాగ ఆలోచిస్తున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతుండగా ఈ దినం ఒక దిద్దుబాటుగా నీ జీవితం ఉంచుకున్నట్టయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తొందరపాటు నిర్ణయాలు పోకూడదు. దేవుని చిత్తం ఏంటో చూడండి. మన జీవితంలో దేవుని చిత్తం కావాలి. దేవుని చిత్తం లేకపోతే మోకాళ్ళు దెబ్బలు తగులుతాయి, ఒళ్ళంతా కూడా గాయాలమయమైపోతుంది. జీవితంలో నువ్వు చేసుకునేది ఒకరిని, ఇష్టపడేది ఒకళ్ళుగా మిగిల్చిపోయినప్పుడు, నీ జీవితంలో దైవ చిత్తం లేనప్పుడు అవి నీ జీవితంలో పాము వలె, ప్రతి సర్పం వలె నీ వెంట వస్తానే ఉంటాయి. చేసుకున్నవాడు అడుగుతుంటాడు, ఎందుకు ఆయన ఇష్టపడ్డావు, ఏం జరిగిందని అడుగుతుంటాడు. అలాగే చేసుకున్నావు అంటుంటుంది, ఆమెతో ఎలాగున్నావు, ఆమెతో ఎలా జీవించావు. నేను పచ్చిగా చెప్తున్నటువంటి మాటలు జాగ్రత్త వినండి. ఇవన్నీ కూడా అవసరమా మీ జీవితంలో? దేవుడిచ్చే టైంకి ప్రతి దాన్ని పొందుకోలేవా? ఒక్కసారి ఆలోచించి. పరలోక దేవుడు ఈ దినం స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాడు. ఈ దినం నీ చాటింగ్స్ కట్టిపెట్టు. నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి విధానాలని పక్కన పెట్టి దైవ సంబంధంగా నువ్వు చూడు. ఖచ్చితంగా దేవుడు నీకు కావలసినవి, ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి తప్పనిసరిగా నీకు ఇస్తాడు. గట్టిగా చెప్పండి, స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఈ దినం ఒక్క తీర్మానం నీ జీవితంలో చేసుకో. బైబిల్ ఏం చెప్తుంది? నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము. నీ దేవుడు చెప్పండి, తమ్ముడు ఎలాగున్నాడు మన దేవుడు చెప్పండి? పరిశుద్ధంగా ఉన్నాడు. ఏం చేసినా పరిశుద్ధంగా ఉండాలి, హోలీగా ఉండాలి. మనం ఏం చేసినా దేవునికి మహిమకరంగా చేయాలి. పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన, అర్థమైందా? అన్ని ప్రవర్తన, చూపు, ఆలోచన, తలంపులు నిన్నొక్కసారి సైతం డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆకర్షణకు లోనుగా అయ్యేటట్టు నేను గుంజుతుంది. కాబట్టి ఈ దినం లైవ్ లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్న మీరును, అలాగే ఈ స్థలంలో కూర్చున్న ప్రతి ఒక్కరూ నీ దేవుడు ఏమై ఉన్నాడో అది జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధమైన ప్రవర్తనతో మీరు ఉండాలి. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఇంకొక విషయం చెప్తున్నాడు, మీరును సమస్త ప్రవర్తన యందు ఎట్టుండాలంట? మనం పరిశుద్ధులుగా ఉండాలి. మన దేవుడు ఎవరు ఇప్పుడు చెప్పండి? మన దేవుడు ఎవరు చెప్పండి ఇప్పుడు? పరిశుద్ధుడు. ఇంకొక విషయాన్ని చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయంలో ఆలోచన చేసుకోవద్దు. అయ్యా, అర్థమవుతుందా తమ్ముళ్ళు? దేని విషయం ఆలోచన చేయకూడదంట? శరీర విషయం. ఎప్పుడు ఈ శరీరం ఏం చెప్తుందో దాని ప్రకారం ఆలోచన చేయకూడదు. ఈ వ్యాలంటైన్స్ డే రోజు
చూస్తున్నటువంటి యవనస్తులు, ప్రతి ఒక్కరు వింటున్నటువంటి వారు, శరీరం ప్రకారం నీ ప్రవర్తన జీవితం ముందుకెళ్తుందా? ఆలోచించి. ఆకర్షణ వైపు లాగబడుతున్నావా? ఆలోచించి. అసలు నువ్వు చేస్తుంది దైవ చిత్తమా కాదా ఎప్పుడైనా చూసావా? నువ్వు ప్రవర్తిస్తున్న విధానం ఇది దైవ చిత్తమా కాదా అన్న విషయాన్ని ఎప్పుడైనా చూస్తున్నారా? ఆలోచించాయి. నేను ఎంతో మంది యవనస్తుల్ని వారితో మాట్లాడటం జరిగింది. గడ్డం పెంచుకొని పిచ్చివాళ్ళు అయిపోయి రోడ్ల మీద తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి పరిగెత్తినటువంటి అమ్మాయిలు ఎంతో మంది నాకు తెలుసు. ఈ దినం తమ్ముళ్ళు ఆ మార్గం కరెక్ట్ అయింది కాదు. మీరు ఎలా ఉండాలంటే మెట్టుకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు మీ శరీర విషయంలో ఆలోచన చేసుకోవాలి. అర్థమవుతుందా? దేని విషయం ఆలోచన చేసుకోకూడదు? చెప్పండి అమ్మా, అందరు కూడా చెప్పండి. ఎవరు దేని విషయం ఆలోచన చేయకూడదు? శరీర విషయంలో ఆలోచన చేయకూడదు. శరీరం కోసం ఆలోచన చేయకూడదు. అర్థమవుతుందా? ఈరోజు నువ్వు గ్రీటింగ్ ఇచ్చినా ఇవ్వకపోయిన పర్లా, ఈరోజు బహుమానం ఇచ్చినా ఇవ్వకపోయిన పర్లా, నీ శరీరం దేని గురించి ఆలోచన చేస్తుంది? దైవ సంబంధమైన విధానంలో నడిస్తే నీ జీవితంలో అద్భుతమైనటువంటి కృపల్ని నువ్వు పొందుతావు. కొలస్సీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి, 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. ఏంటి చంపాలంటే మనం మొట్టమొదట జారత్వం. జాగ్రత్త వినండి తమ్ముళ్ళు. ఏంటి జారత్వం? జారత్వం అంటే ఏంటో తెలుసా మీకు? వివాహం కాకముందు యవనస్తుల మధ్య కలిగే పరస్పర ప్రేమలు జారత్వం. చాలా జాగ్రత్త. బైబిల్ వాక్యం చెప్తుంది జారత్వం అది అపవిత్రత. జాగ్రత్త వినండి. తలంపులు ఎలా ఉన్నాయి? నువ్వు దేని గురించి వాడుతున్నావు? నీ సెల్ ఫోన్, నువ్వు ఇంటర్నెట్ వాడేటప్పుడు దేని గురించి వాడుతున్నావు? జాగ్రత్త వినండి. ఎవరు నిన్ను చూడకపోవచ్చు, ఎవరు నీకు చెప్పకపోవచ్చు, ఎవరికంటే నువ్వు పడకపోవచ్చు. ఒక్కసారి ఆలోచన చేయండి అపవిత్రత వైపు. 3వది కామాతురత. ఇది మీకు తెలుసు, నేను దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దురాశ. ఆశ ఉండటం మంచిది, దురాశ ఉండటం మంచిది కాదు. చూడండి, విగ్రహారాధన అయిన ధనాపేక్ష విషయంలో కూడా ధనాపేక్ష. అమ్మ, చాలా మంది డబ్బులు సంపాదించడం వీటి గురించి ఆలోచిస్తే ఎప్పుడు డబ్బులే 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 ఆలోచించే. నీ ధనం భూమి వాక్యం చెప్తుంది పరలోకంలో నువ్వు ధనాన్ని ఏం చేయాలంటే సమకూర్చుకోవాలి. ఏం చేయాలంట? పరలోకంలో ధనాన్ని సమకూర్చుకో. ఏంటో నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ కనుదృష్టి, నీ హృదయం ఉంటుంది. ఆలోచించే. ఒకవేళ పరలోకంలో నీ ధనం ఉంటే ఎప్పుడు పోతావా అక్కడికి అని ఎదురు చూస్తాం. ఈరోజు ఎక్కడున్నారు మీరు? మీ హృదయం ఎక్కడుందమ్మా? సహోదరుడా, ఎక్కడుంది నీ చూపు? యవనస్తులారా ఆలోచించే. శరీర ఆకర్షణలకు లోను కాక ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక యోబు ఒక నిబంధన చేశాడు. చూడండి, ఏ నిబంధన చేశాడు? యవనస్తులారా, ఈరోజు మీరు కూడా ఈ నిబంధన నువ్వు చేసినట్టయితే మీ జీవితంలో గొప్ప దీవెనలు మీరు పొందుతారు. యోబు గ్రంథం 31వ అధ్యాయం మీరు చూసినట్లయితే మొదటి వచ్చిన మనం చూస్తే చూడండి, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగో చూచుతున్నాను. దేంతో నిబంధన చేశాడు తమ్ముళ్ళు? కళ్ళతో. ఈ కళ్ళు దేవుడిచ్చాడు. ప్రకృతిని చూసి మంచిగా ఆనందించాలి, మనుషులు చూసి కూడా ఆనందించాలి. కానీ చారత్వం లాగా కామాతురత వైపుగా చూడకూడదు మన కళ్ళు. అర్థమవుతుందండి? బైబిల్ చెప్తుంది, యోబు అంటున్నాడు, నా కన్నులతో ఏం చేస్తున్నాడు తమ్ముళ్ళు? నిబంధన చేస్తాడు. ఈ యవన దర్శనం దేవుడు మిమ్మల్ని దీవించాలి అంటే మీ కన్నులతో నిబంధన చేసుకోవాలి. అర్థమవుతుందా? మనకు కావలసింది దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు శ్రేష్టమైనది ఇస్తాడు. ఈ రోజు యవనస్తులారా, నీ జీవితాల్లో దీవెనకరమైనటువంటి జీవితం రావాలంటే నీ జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక తీర్మానం ఈ రోజు నువ్వు చేయాలి. అదేంటంటే, నా కన్నులతో నేనేం చేసుకున్నానో నిబంధన చేయాలి. ఇతరులు నేను ఎలా చూస్తాను? నాకు కాని దాన్ని నేను ఎలా చూస్తాను? ఈ మనస్సు, ఈ భయం నీలోకి వచ్చిందంటే తప్పనిసరిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఉన్నతమైన వాటి వైపు నడిపిస్తాడు. గమనించండి, ఈ రోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఒక్క తీర్మానం మీరు చేసుకోకపోతే దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుందో తెలుసా? ఇందాక చదివినటువంటి వచనంలో మనం చూస్తే, కొలస్సీలకు రాసిన పత్రిక మనం చదివాం కదా, అక్కడ ఆ కింద వచనంలో ఏమంటున్నాడు ఒకసారి చూడండి.
కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో అదేంటంటే చూడండి 6వ వచనం, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. ఎవరి మీద వస్తుందంట ఉగ్రత? ఎవరైతే అవిధేయులు అంటున్నారో వారి మీదకి దేవునికి ఉగ్రత వస్తుందంట. ఇప్పుడు చెప్పండి, ఎందుకు దేవునికి రక్షణ ఇచ్చాడు? యవన దశలో పతనం అవటం కోసమా? ఈ ఒక్క జీవితంలో మనం అపవిత్రులుగా జీవించి దేవుని ఉగ్రత పొందడం కోసమా దేవుడు మనకి ఇచ్చింది? ఇది ఆలోచించి వాక్యం ఇక్కడ చక్కగా కనబడుతుంది. దేవుడు అంటున్నాడు, వాటి వలన, ఏటి వలన? చారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, వీటిని మనం ఏం చేయాలంటున్నానా? చంపేయాలి. చెప్పండి, ఏం చేయాలి? చచ్చిపోయిన లేచి వస్తాడా? జాగ్రత్తగా, మనలో లేచి వస్తాడంటే మనం చంపలేదు, కొన్ని లేస్తా ఉన్నాయి మన జీవితాల్లో. చంపేయాలి. ఇక వాక్యం వింటున్న బిడ్డలారా జ్ఞాపకం చేసుకునండి, మీరు వాటిని చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుందండి? అవిధేయులైన వారి మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. అన్యుల్లాగానే ఉంటావా? అన్యులతో నీ సహవాసం ఏంటి? అన్యుల విధానాలు ఎందుకు మీరు దేవుళ్ళకి వచ్చిన తర్వాత నడుచుకుంటున్నారు? నువ్వు ఒక ప్రత్యేకమైన వాడవు కాదా? ఎందుకు నువ్వు నీ కళతో నిబంధన చేసుకోలేకపోతున్నావు? నీ జీవితంలో ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఎందుకు జీవించడానికి ఒక తీర్మానం ఎందుకు చేసుకోలేకపోతున్నావు? జ్ఞాపకం చేసుకోనండి. మనందరికీ తెలుసు మీరందరూ కూడా ఎలా జీవించాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. జాగ్రత్త వినండి, సైతాన్ను పారిపోవాలంటే నువ్వు ఒకటి చేయాలి. ఎవరికి లోబడాలి చెప్పండి అన్న? దేవునికి లోబడాలి. యోసేపు దేవునికి లోబడ్డాడు కాబట్టి తప్పు చేసేటువంటి సమయంలో పారిపోయాడు. ఎక్కడి నుంచి? ఆ పాప స్థలం నుండి పారిపోయాడు. యవనస్తులారా, పరిశుద్ధత వైపు కట్టుకోండి. పరిశుద్ధత వైపు మీ తలంపులు కట్టుకోండి. ఆ స్త్రీలారా జ్ఞాపకం చేసుకున్నాం, మనలో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ సేయింగ్ నేను పరిశుద్ధుడు కాదు. మీలో ఎవరు కూడా పరిశుద్ధులు లేరు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతాను. దేవుడు నాకు ఇచ్చిన తలంపులు మీకు చెప్తున్నా. నేనేదైతే నేర్చుకున్నానో అది మీకు చెప్తున్నాను. కాబట్టి మనలో ఏదో ఒక మిస్టేక్స్ ఉన్నాయి, దాన్ని దిద్దుకుందాం, కట్టుకుందాం. మనం ఎవరు కూడా పరిపూర్ణం కాదు. వీటిని మనం చంపేయాలి. వచ్చినప్పుడు చంపేస్తా ఉండాలి. జాగ్రత్త వస్తే చంపేసేయాలి, అపవిత్రత తీసి చంపేసేయాలి. ఒక్కసారి ఆలోచన చేయండి, బైబిల్లో ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చినటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు, కానీ ఇద్దరు గురించి చెప్తాను. మొట్టమొదటి వ్యక్తి యోసేపు. ఎవరు చెప్పండి? యోసేపు గమనించండి, బానిసగా అమ్మబడ్డాడు, ఉన్నత స్థితికి వచ్చాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఒట్టికి వచ్చింది అనుకున్నారా? అతడు దేవునికి లోబడ్డాడు, పాపస్థలము నుండి పారిపోయాడు. ఎప్పుడైనా నీ జీవితంలో ఇలా చేసావా? ఈ రోజు నేను గుర్తు చేస్తున్న ఈ మాటలో ఒక్క నిమిషం మీ జీవితాల్లో కట్టుకోనండి. యోసేపు వలె నీ జీవితంలో నువ్వు పారిపోయిన అనుభవంలోకి రావాలి. అశ్లీలత నుండి పారిపో, లోక సంబంధమైన కార్యాల నుంచి బయటకు రా. ఎందుకంటే ఒక్కసారి నీ ప్రియుడు గురించి ఒకసారి ఆలోచన చేయి. ఎవరు నీ ప్రియుడు చెప్పండి? ప్రభు అయినటువంటి యేసు. ఇది నా అంశం. ఇప్పుడు వచ్చారు లైన్లోకి, ఇప్పటికి అరగంట అయిపోయింది. మన ప్రియుడు ఉన్నాడు. ఈయనెవరంట? పరిశుద్ధుడు. ఒకసారి పరమగీత గ్రంథంకి వెళ్దాం. చూడండి, పరమగీత గ్రంథంలో 5వ అధ్యాయం 9వ వచనంలో వేరే వాళ్ళు అడుగుతూ ఉన్నారండి. ఏమని అడుగుతున్నారు చూడండి. ఆమెను అడుగుతూ ఉంటే ఆమె చెప్పినటువంటి ఆన్సర్ ఏంటో మనకి ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. 5వ అధ్యాయం 9వ వచనంలో, స్త్రీలలో అధిక సుందరవగుదానా? అందరిలో ఏమి చాలా అందగత్తె. చాలా సంఘాలు ఉన్నాయి, కానీ ప్రియుడు కోరుకున్నటువంటి సంఘముగా ఉన్నటువంటి సంఘం ఎట్లాంటిదంట? సుందరమైంది. నీ ప్రియుడు ఎలాంటి వాడు? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి? నీ దేవుని విశేషం ఏంటి? చెప్పండి అన్న. మన దేవుళ్ళు ఏం విశేషం ఉంది? ఏం చెప్పాడు? నేను పరిశుద్ధుడు. చెప్పండి అన్న. ఏంటి చెప్పండి? యేసయ్య ఎవరు? అందరూ కూడా చెప్పండి. మన యేసయ్య ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. మీరు జ్ఞాపకం చేసుకో, చాలా మంది మహాత్ములు ఉన్నారు, గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టారు, గాడ్ అనేటువంటి పేరు పెట్టుకొని పుట్టారు. వారిలో అపవిత్రతే కనపడుతుంది. చూడండి, యేసు ప్రభులు ఏ దోషం ఏ నేరమో లేదో.
ఆయనలో ఏ తప్పు కూడా లేదు. జ్ఞాపకం చేసుకునండి. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి? నువ్వు అనుసరిస్తున్న దేవుని విశేషం ఏంటి? నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరు? నీ దేవుని యొక్క విధానం ఏంటి? పరిశుద్ధత. ఏం చెప్పండి? పరిశుద్ధత. పనికి మాలిన లోకానికి వైపు ఆకర్షించబడి మనకు ప్రియుడైన దేవుణ్ణి విడిచిపెట్టి లోకం వైపు పరిగెడుతున్నామేమో ఆలోచించండి. మన ప్రియుడు ఎవరో తెలుసా? ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన విశేషం ఏంటి అంటే, నా ప్రియుడు, ఆమె చెబుతా ఉంది, ధవళవర్ణుడు. ధవళం అనగా ఏంటి చెప్పండి? తెలుపు. ధవళవర్ణుడు, ధవళవర్ణం కలిగినటువంటి వాడు నా ప్రియుడు. మన యేసయ్యలో ఉన్న ప్రధానమైనటువంటి గుణాలు ఆయన ఎవరు చెప్పండి? ధవళవర్ణుడు. ఈ ప్రపంచంలో చాలా మంది వచ్చారు. మోషే, ఆయనలో అపవిత్రత వచ్చింది. దావీదు, ఆయనలో తప్పులున్నాయి. రకరకాలైనటువంటి వ్యక్తులు అనేకమైన మిస్టేక్స్ చేశారు. కానీ వీళ్ళందరికంటే ఉత్తముడు, మనుషుల్లో శ్రేష్ఠుడుగా తండ్రి దగ్గరికి వెళ్ళగలిగిన వాడు ఒకే ఒకడు ఉన్నాడు. ఏ తప్పు లేదు, జన్మలో తప్పు లేదు, జీవితంలో తప్పు లేదు, మాటల్లో తప్పు లేదు. ఆయన గురించి ఆ స్త్రీ చెబుతుంది, నా ప్రియుడు ఎట్టంటోడో తెలుసా? నా ప్రియుడు ఎవరో చెప్పండి? ధవళవర్ణుడు. రెండోది రత్నవర్ణుడు. రత్నంగా కూడా మారిపోయాడు. రత్నవర్ణుడు అంటే ప్రియులారా గమనించండి, అది ఎరుపు. ఆ విధంగా కూడా మారిపోయాడు. కారణం ఏంటి? ఆయన ధవళవర్ణుడుగా జీవించాడు. కలువరి శిలువ పైన గాయాలు పాలై ఆ రక్తము ఆయన తడిపింది. ఆయన రత్నవర్ణుడుగా మారిపోయాడు. చూడండి, 10,000 మంది పురుషులలో అతనిని నేను గుర్తింపవచ్చును. ఇది మన ప్రియుడు. ఈ ప్రియుని గురించి ఆలోచన చేయి. లోకం గురించి ఆలోచన చేస్తున్నావా? తాత్కాలికమైన వాటి మీద గురి పెడుతున్నావా? తాత్కాలికమైన విషయాల మీద మనసు పెడుతున్నావా? నేను ముగించిపోయే ముందు మీ హృదయాలను సిద్ధపరచుకోండి, ప్రభువుకు అప్పగించుకోండి. బిడ్డలారా, నీ ప్రియుని విశేషం ఒకటి ఉంది. ఆయన పరిశుద్ధుడు, రత్నవర్ణుడు. ప్రియులారా, అంతేకాదు 10,000 మంది నుంచోబెడితే కూడా యేసుక్రీస్తు ప్రభువు పక్కన నిలబడటానికి ఎవరికి కూడా ఏమాత్రం అర్హత లేదు. అందరూ చపలు కొడదాం యేసయ్యకి. ఆయన తప్ప ఈ ప్రపంచంలో పరిశుద్ధతగా జీవించిన వాళ్ళు ఎవరు లేరు. ఇది మన ప్రియుని యొక్క విశేషం. ఈ ప్రియుని విడిచిపెట్టి తాత్కాలికమైన ఆకర్షణ వైపు నువ్వు వెళ్తున్నావేమో ఆలోచన చేయి. యవన కాలమును పాడు చేసుకుంటున్నావేమో జ్ఞాపకం చేసుకో. పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్టయితే, నాకు నా ప్రియుడు, చదవండి, ఎనిగది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. నా ప్రియుడు ఎవరో తెలుసా? ఎనిగది ద్రాక్షావనములో కర్పూర పూగొత్తులతో సమానుడు. దీంట్లో చాలా భాగాలు ఉన్నాయి. ఎందుకంటే పరమగీత గ్రంథం అర్థం చేసుకునేటువంటిది పరిపక్వ దశలోనే మనం అర్థం చేసుకోవాలి. దీని గురించి ఎన్నో పుస్తకాలు చదివాను నేను. జాగ్రత్త వినండి. సొలొమోను యవన దశలో ఉన్నప్పుడు, అనగా ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత, పరిపక్వ దశలోకి వచ్చిన తర్వాత దేవుడు జ్ఞానం ఇచ్చాడు. మొట్టమొదటిగా రాసిన గ్రంథం ఏంటి చెప్పండి? సామెతల గ్రంథం. చెప్పండి అన్న, ఏంటి? సామెతల గ్రంథం. మధ్య వయస్సులో ఉన్నప్పుడు ఆయన రాసిన గ్రంథం ఏంటంటే చెప్పండి? ప్రసంగి గ్రంథం. లాస్ట్ కి ఆయన రాసినటువంటి గ్రంథం ఏదో తెలుసా? అనుభవాలతో ప్రియుని గురించి, ప్రియురాలు గురించి, ప్రియులార సంఘము, ప్రియులార అలాగే యేసుక్రీస్తు ప్రభువుని గురించిన మధ్య ఉన్నటువంటి ప్రేమను గురించి రాసినటువంటి గ్రంథం వృద్ధాప్య దశ, పరమగీత గ్రంథం. ఈ గ్రంథంలో ఆయన చాలా విషయాలు రాశాడు. చూడండి, నా ప్రియుడు ఎనిగది ద్రాక్షావనములోని కర్పూర పోగొత్తులతో సమానం. ఎనిగది అనగా మేకపిల్ల, రెండోది ఊట అనేటువంటి అర్థం ఇస్తుంది. ఈ ఎనిగది అనేటువంటిది ఎక్కడుందో తెలుసా? మృత సముద్రానికి 400 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఒక గుట్ట మీద, ప్రియులారా ఒక కొండ మీద ఈ ఎనిగది ద్రాక్షావనం ఉంటుంది. గమనించండి, ఈ ఎనిగది ద్రాక్షావనంకి చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి. జాగ్రత్త వినండి. ఒకసారి సౌలు దావీదు అక్కడ దాక్కుంటే చంపడానికి అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ ఎనిగది ద్రాక్షావనంలో ఏం చేశాడు తెలుసా? చేతికి దొరికాడు సౌలు. తన గురువు దొరికాడు, తన రాజు దొరికాడు. ఒకవేళ సౌలు గాని అక్కడ ఉండగా దావీదు అప్పుడు చంపేస్తే ఆ రాజ్యమునకు దావీదు రాజు అయ్యేవాడు. కానీ ఆయన దొరికినా ఏం చేయలేదు చెప్పండి? సౌలుని దావీదు చంపలేదు. ఎనిగది క్షమాపణకు సూచనగా కూడా ఉంది. ఈ యొక్క సమయం దేవుడితో మాట్లాడుతున్నాడు. నా ప్రియుడు ఎవరో తెలుసా? ఎనిగదిలో ఉన్నటువంటి ద్రాక్షావనం గురించి మనకు తెలుసు కదా. బైబిల్ ఏం చెప్తుంది? యోహాను సువార్త
15వ అధ్యాయం అంతట్లో ఏమన్నాడు? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. మనకి దేవునికి ఉన్న సంబంధం అది. అర్థమవుతుందండి? యేసు ప్రభు వారు అనేక విషయాలు ద్రాక్షవనం గురించి చెప్పాడు. 3వ విషయం, కర్పూర భూగుత్తులతో ఆయన సమానుడంట. ఏ గుత్తులతో? కర్పూర భూగుత్తులు. ఈ కర్పూరము అనేటువంటిది ఉప్పులాగే ఉంటుంది, కానీ అది ఎలా ఉంటుందో తెలుసా? చేదు బాగా. అర్థమైతే కర్పూరం ఎట్లుంటుంది? చేదుగా ఉంటుంది. పిల్లరా, అది చేదుగా ఉంటుంది. కానీ గమనించండి, ఆ యొక్క పూల వనములో ఆ యొక్క కర్పూర భూగుత్తులు ఎట్లుంటాయి అంటే మంచి స్మెల్ కూడా ఇస్తుందంట. కర్పూరం ఏమో చేదు, కానీ వాసన ఎట్లుంటుందో తెలుసా? దాన్ని చాలా అద్భుతమైనటువంటి వాసన. ఆ కర్పూర భూగుత్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు అది మంచి స్మెల్ ఇస్తుంది. అర్థమవుతుందండి? మన క్రీస్తు ప్రభు అదే. యేసు ప్రభు ఆయన దగ్గరికి వెళ్తే, ప్రియులారా, నీకు ఏది అనుకుంటావో అది కనపడతాడు. ఆయనలో అదే ప్రత్యేకం. ఆయన పరిశుద్ధుడే కాదు, ఆయన సమాధానకర్తే కాదు, భుజము మీద భారం మోసిన వాడే కాదు. చూడండి, ఆయన మన కోసం సమస్తం త్యాగం చేసిన మనకు ప్రాణప్రియుడు ఆయనే. అందుకే నా ప్రియుడు అని ఆమె వర్ణిస్తూ ఉంది. అందుకే ఇక్కడ అంటుంది ఆమె పూగుత్తులతో సమానం అని చెబుతుంది. 2వ అధ్యాయం 3వ వచనం, పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చూస్తే, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లుండునో పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడు. ఎట్లున్నాడంట? అడవి వృక్షాలు ఎన్నో ఉంటాయి, కానీ వాటన్నిటి మధ్యలో ఏ వృక్షం? జల్దరు వృక్షం. జల్దరు వృక్షం అంటే చూసారా, చాలా అందంగా ఉంటుంది, ఒక ప్రత్యేకంగా కనబడుతుంది. అర్థమవుతుందా? నీ ప్రియుడు జీవితం అది, ఆయన ప్రత్యేకమైన జీవితం. ఈ ప్రపంచంలో ఎంతో మంది పుట్టారు, చనిపోయారు, కానీ ఎన్ని సంవత్సరాలకి ఈ బైబిల్ ఇలాగే ఉంది. గ్రంథాలు కొన్ని అప్డేట్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఇంకా గ్రంథకర్తలు, కానీ ఇది గ్రంథం అప్డేట్ చేయాల్సిన అవసరం. ఏ చరిత్రలో ఏ శతాబ్దంకు వెళ్ళినా సరిపోయేటువంటి గ్రంథం. ఎందుకో తెలుసా? ఈయన ఎట్లా ఉన్నాడంట? నాకు నా ప్రియుడు 8 ద్రాక్షవనములో కర్పూర పుగుత్తులతో సమానం అని చెప్పినటువంటి ఈమె ఇంకొక మాట చెబుతుంది తన ప్రియుడు గురించి. ఏంటా మాట అంటే 9వ వచనంలో చూడండి, అక్కడ అంటున్నాడు, నా ప్రియుడు ఇర్రివలేనున్నాడు, లేడివలేనున్నాడు, ఇదిగో మన గోడల వెలుపులకు నతడు నిలుచుచున్నాడు, కిటికీ గుండా చూచుచున్నాడు, కిటికీ కత్తకుండా తొంగి చూచుచున్నాడు. చూసారా? ఇర్రివలే ఉన్నాడు, లేడి పిల్లవాళ్ళ గంతులేసుకుంటూ ఆయన వస్తున్నాడంట మన దగ్గరికి. అర్థమవుతుందా? ఆయన త్వరగా రాబోతున్నటువంటి క్రీస్తు లేడి వలే మీ దగ్గరికి రాబోతున్నాడు ఆయన. ప్రియులారా, తన ప్రియుడు గురించి ఆమె చెప్తుంది. సంగమా, ఈ రోజు క్రీస్తు యొక్క రాకడ కోసం మనం ఎదురు చూడాల్సిన వారమై ఉన్నాం. 2వ అధ్యాయం 16వ వచనం చదవండి. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. ఏమంటున్నామే? నా ప్రియుడు నావాడు. ఆయన నావాడే కాదు, నేను కూడా అతని దాన్ని. క్రైస్తవ జీవితంలో ఇది మనం ఉండాల్సిన. క్రీస్తు వేరు, మనం వేరుగా ఉండకూడదు. ఆయన ఏమై ఉన్నాడో మనము అదే ఉండాలి. ఆయన ఎలా జీవిస్తున్నాడో మనము అలాగే జీవించాలి. ఈ రోజు ఎలాగ ఉన్నాం మనం? ఒక్కసారి ఆలోచించండి. యవనస్తులారా, నీ ప్రభు, నీ ప్రియుడు, నీకోసం ఈ లోకానికి వచ్చిన ప్రియుడు ఆయనే. ఆయన లాగా నువ్వు జీవిస్తున్నావా? లోకపు పోకడల వైపు వెళ్తున్నావా? జాగ్రత్త. ఈరోజు నువ్వు జీన్ ప్యాంట్ వేస్తే కూడా స్పెషల్గా ఉండాలి. చినిగిపోయిన వేయకండి, పిచ్చి పిచ్చి వేయకండి, పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకోకండి. ఒళ్ళును కాపాడుకోండి. మంచిగా ఆత్మీయంగా కనపడాలి. నేను చూస్తే లోక పోకాళ్ళ వైపు నువ్వు పోతావా? వారిని నీ వైపు ఆకర్షిస్తావా? నీ ప్రియుడు ఎట్టున్నాడు? ఆడ 10,000 మంది నుంచున్నా క్రీస్తు ప్రభుని జీవితం అట్ట పెడితే చాలు, అందరిలో ఈయనే గ్రేట్ అని చెప్పగలిగే జీవితం ఎవరిది చెప్పండి? మన యేసయ్య. ఈ రోజు ఎలాగుందాం? నీ జీవితం ఎట్టుంది? అందరితో కలిసిపోతున్నామేమో, వాళ్ళల్లో నువ్వు ప్రత్యేకంగా ఉన్నావా? గమనించండి. వారి దగ్గరికి పోయి అలాగే మారిపోతున్నామేమో. మారద్దు. మనం ఒక ప్రత్యేకమైన వారిగా ఉండాలి. నీ ప్రియుడు ప్రత్యేకమైన వాడు. చూడండి, పద్మములు ఉన్న చోట పెంచుతున్నాడంట. ఎక్కడ పెంచుతున్నాడు తన మందని? పద్మములు అంటే ఏంటి తెలుసా? తామర పువ్వులు. పద్మములు ఎక్కడ ఉంటాయి చెప్పండి? నీళ్ళలో ఉంటాయి. ఈ తామర పువ్వు యొక్క లక్షణం ఏంటంటే కింద బురద ఉంటుంది, ఆ దానిలో నుండి ఒక చిన్న ఇలాగా పెరుగుకుంటూ వచ్చి పైన నీటికి పైన ఈ ఫ్లవర్ ఇలా పెరిగి ఉంటుంది. దీన్ని తినటం చాలా ఈజీ, కానీ దగ్గరికి వెళ్ళటమే కష్టం. అర్థమైందా? కానీ పచ్చికని మేసేటప్పుడు ఈ
గొర్రెలు కానీ ఈ పశువులు కానీ మేసేటప్పుడు చూడండి, ఆ మట్టితో పాటు గడ్డి కూడా తింటారు. ఇది తప్పుడు బోధలకు సూచనగా ఉంది. ఏదో కొంచెం నేర్చుకున్న సంఘాల్లో ఉండి వాక్య పరిజ్ఞానం లేని వ్యక్తుల దగ్గర జీవించడానికి సూచన. పద్మములు ఉన్న చోట ఏంటో తెలుసా? లోతైన అనుభవం. గట్టిగా చెప్పండి అందరూ, స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. కింద బురద, ఆ బురదకు దూరంగా వికసించుకుని ఆ నీటికి పైన తన జీవితాన్ని ప్రత్యేకంగా చూపించుకునే పద్మముల వైపు నిన్ను ఆకర్షించి నిన్ను తీసుకొని పోయి ఉత్తమమైన వాక్యం ద్వారా దేవుడు నిన్ను పోషించటం లేదా? ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ గుర్తించుకోనండి. 5వ అధ్యాయం 16వ వచనం, అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. క్రీస్తు ప్రభు యొక్క నోరు ఎలాంటిదంట చెప్పండినా? మధురం. నీకు తెలుసో లేదా? యేసయ్య బోధ ఉదయం ఒక 3 రోజులు ఆయన ప్రసంగం చెప్తే అసలు భోజనం మర్చిపోయారు అందరూ, వింటానే ఉన్నారు. ఇంకొక అరగంట నేను ఎక్కువ చెప్పాను అనుకో, అటు ఇటు మెసులుతారు, ఇంకెప్పుడు ఆపుతాడు ఈ పాస్టర్ అని వెళ్ళిపోతారు మీరు. కానీ క్రీస్తు ప్రభు మాట్లాడుతుంటే భోజనం మర్చిపోయారంట అందరూ. వాళ్ళు పంపించేటప్పుడు మార్గ మధ్యంలో మోర్చపోతారేమో అని శిష్యులు కూడా చెప్పారు. యేసు ప్రభు కూడా ఆ జాలిని కలిగి ఉన్నాడు. చూసారా? ఆయన వాక్ అట్లా ఉంటుంది. ఆయనలో పుట్టిన మనమే ఇట్లా మాట్లాడుతుంటే యేసుక్రీస్తు వాక్ ఎట్లా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. అందుకే ఆయన నోరు ఎట్లాంటిదంటండి? అతి మధురం. మాట్లాడితే మధురం, జీవిస్తే మధురం, నడిస్తే మధురం. ఆయన జీవితం పరిశుద్ధం, ప్రతి విషయంలో పరిశుద్ధంగా జీవించాడు. చూడండి, అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు. ఈ రోజుల్లో ప్రియుడుగా చూస్తున్న స్త్రీలారా, యవనస్తులారా, ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్న మీరు, మరి నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తి ఎట్లా ఉన్నాడు ఆలోచించి. దైవ సంబంధమైన ఆత్మీయ జీవితంలో ఉన్నాడా? అలాగే కుమార్తెలారా ఆలోచించేయండి. తమ్ముళ్ళు, ఒకసారి మీ జీవితాన్ని కూడా పరిశీలన చేసుకోండి. ఎటువైపు నువ్వు వెళ్తున్నావు? లోకపు ఆకర్షణల వైపు వెళ్తున్నావా? దేవుని వైపు తిరుగుతున్నావా? మన ప్రియుడు, అతడు ప్రియుడుగా ఉండటమే కాదు, స్నేహితుడుగా కూడా ఉంటాడంట. పై ఆకర్షణకు లోబడే వ్యక్తి కాదు ఆయన. గమనించండి, ఆ దినాల్లో యోసేపు ఎట్లయితే జీవించాడు, దానియేలు కూడా అలాగే జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు. రాజు ఇచ్చే ఆహారం తిని అపవిత్రుడైపోతే నా దేవునికి నేను దూరం అయిపోతానని చెప్పి దాన్ని తిరస్కరించి సున్నితంగా అక్కడ ఉన్నటువంటి తన మీద ఉన్నటువంటి అధికారికి చెప్పి ఇది తినటం వల్ల నేను అపవిత్రుడైపోతున్నానని ఆపుకున్నటువంటి వ్యక్తి దానియేలు. అందుకే దానియేలుని ఎక్కడ కూర్చోబెట్టాడు? ఆ దేశ ప్రధానుల ముగ్గురులో ముఖ్యుడు ఎవరు చెప్పండి? దానియేలు. ఎందుకు ఇచ్చాడు దానియేలుకి అంత స్థితి? దానియేలు జీవితంలో పరిశుద్ధంగా జీవించాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. యవనస్తులో ఈ దినం దేవుడితో మాట్లాడుతున్న విషయం, దేవుని కోసం ఎంత పరిశుద్ధంగా జీవించడానికి ఒక తీర్మానం చేసుకుంటావో తప్పనిసరిగా దేవుడు నిన్ను ఉన్నతమైన దశలోకి తీసుకొస్తాడు. ఎక్కడ నువ్వు ఆగిపోయావు అక్కడ ఉంచడు, నిన్ను లేపుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అందరి ముందు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను ఉంచుతాడు. ఎందుకో తెలుసా? నీ దేవుడు కూడా ప్రత్యేకమైన వాడే, నీ ప్రియుడు కూడా ప్రత్యేకమైన వాడే. ధవళవర్ణుడైనా 10,000 మందిలో నిలబడిన వాళ్ళందరిలో ఒకసారి క్రీస్తు ప్రభుని చూస్తే మనం గుర్తించగలం. యేసుక్రీస్తు ప్రభు మీరు చూస్తున్న టీవీలో, పేపర్లో ఆ ఫొటోస్ వస్తుంది చూడండి. సన్నగా ఒక చిన్న పేలకు కట్టే శిలువ మీద ఉన్నట్టు ఉండడో. యేసు ప్రభు చాలా అందగా, మీకు తెలుసలేదు, చాలా హైట్, అందమైనటువంటి ముఖం, మంచి బలమైనటువంటి వ్యక్తి, కొరడాలతో అలా కొట్టగా రక్తం కారిన వ్యక్తి. లేచి నిలిచి నడవగలడా? కాలుకు ములుగుచ్చుకుంటేనే మనం లేచి నడవలేము, అన్ని దెబ్బలు తిన్నాడు. ఆ సిలువను మోసుకొని పోయి ప్రియులారా, ఆయన ఆ మధ్యాహ్న కాలం వరకు 3:30 గంటల వరకు దరిదాపుగా ఆయన సిలువ మీద ఉన్నాడంటే ఎంత బలమైన వాడో మీరు ఆలోచన చేయండి. యేసు ప్రభు శక్తి అది. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, దేవుని కోసం జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు. అందుకనే జ్ఞాపకం చేసుకుందాం, అతని నోరు మధురం అంట. చెప్పండి, యేసయ్య నోరు ఏంటి చెప్పండి? ఆయన బోధ అట్లాంటిది. ఈ రోజు నీ దేవుల్లో ఎన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి. యేసు ప్రభు నేను ఇట్లా ఉంటా, మీరు ఇంకొక రకంగా ఉండమని చెప్పలే. ఎప్పుడైనా ఆయన ఏం చెప్పినట్టే, నేను ఎలాగుంటావో నువ్వు కూడా అలాగే ఉండాలి. ఏమనిస్తున్నాను? ఎలాగున్నావు నువ్వు జీవితం? ఇక్కడ కూర్చున్నాం మనందరం, ఎలా ఉన్నాం? మన మాటలు ఎట్లా ఉన్నాయి? మన ప్రవర్తన ఎట్టుంది? మన జీవితం ఎట్టుంది? పరిశీలన చేసుకుందాం. తండ్రికి మన హృదయాలను అప్పగించుకుందాం. ప్రభుత్వం మన హృదయాలను అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. అందరం మనం తండ్రికి అప్పగించుకుందాం. మరిన్ని ఆధ్యాత్మికమైన సందేశాలను మీరు వినాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మా సెల్ నంబర్ 98495022